ఇక్కడ చూసుకోవచ్చు మన పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దాదాపు 3 గంటల డిలే ఇది. చూసుకోవచ్చు మనకు వచ్చే ప్లాట్ఫామ్ వచ్చేసి ఆపక అయితే ఉంటుంది. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది మనకు ఎయిర్పోర్ట్ లాగా చూసుకుంటే. కాకపోతే మన ట్రైన్ వచ్చేసి ఆడికి చెప్పింది చూడండి. కనీసం ఆపక ప్లాట్ఫామ్ కూడా తీసుకెళ్ళలేదు మనం కానీ చూసుకుంటే. డైరెక్ట్ మెయిన్ లైన్ నిలిపోయారు. ఇప్పుడు జనాలు ఏమన్నా వచ్చి ఆ ట్రైన్ కింద దూరం రావాల్సిందే. అయితే చూడండి మన ట్రైన్ అయితే మొత్తం అయితే గలీజ్గా అయితే ఉంది. ఏమైతే క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదు. చాలా వర్స్ట్గా ఉంది ఈ పక్కన చూసుకుంటే. చూసుకుంటే మనకు వచ్చేసి కోత అయితే ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసింది చూడండి. సో మనోడు స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు. మన ట్రైన్ వెనకాల చూసుకుని మనకు వచ్చేసి అతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్కి క్రాసింగ్ దొరకకుండా అయితే మన ట్రైన్ అయితే పరిగెత్తున్నాడు. ఇక్కడ చూసుకుని మనకు వచ్చి ఎస్ఎంఈటీ బెంగళూరు నుంచి హత్య వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనకు టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ అయితే వెళ్తుంది. మామూలు స్పీడ్ అయితే వెళ్ళలేదు మన ట్రైన్ కానీ చూసుకుంటే. హీరో వచ్చేసి మనం రేణుగుంట జంక్షన్ నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ సెంటర్గా చూసుకుంటే మనకు వచ్చేసి రేణుగుంట జంక్షన్ నుంచి గూడూరుకి అయితే వెళ్తూ ఉండింది. అలాగే గూడూరు నుంచి రేణుగుంటకి వస్తూ ఉండింది. ఈ ట్రైన్ టైమింగ్స్ మార్చేసి మనకైతే రేణుగుంట జంక్షన్ నుంచి మనకైతే నెల్లూరుకి అయితే పెట్టినారు. అలాగే టైమింగ్స్ కూడా మొత్తం అయితే మార్చేసినారు. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ 7:30కి అయితే ఉంటుంది రేణుగుంట జంక్షన్లో. అలాగే మనకు వచ్చేసి 11:40కి అయితే మనకు వచ్చేసి నెల్లూరుకి అయితే వెళ్ళిపోతుంది. ఈ మేము ప్యాసింజర్ ట్రైన్ చూసుకుంటే మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 30 రూపాయలు అయితే పడింది రేణుగుంట నుంచి నెల్లూరు వరకు. మేము ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ చెప్పాలంటే రేణుగుంట నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు 67204 అయితే సిగ్నల్ అయితే చేసింది. నేనైతే లాస్ట్ మూమెంట్లో అయితే వస్తాను ఇక్కడ లోపలికి అయితే. వాళ్ళైతే మిస్ అయిపోయిన ట్రైన్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్. మన పక్కన ట్రైన్ కానీ చూసుకుంటే అది వచ్చేసి ముంబై సిఎంటీ నుంచి మనకు చెన్నై సెంట్రల్ వెళ్ళి ట్రైన్ ఇది. మేము ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఈ మెమో ట్రైన్ అంతా మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే వేస్తారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ 4 వచ్చేసి కొంచెం చిన్నదే. నాకు వెనకాల మిస్ అయిపోయినారు కదా, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అయితే ఎక్కుతున్నారు. వాళ్ళు వచ్చేసారు, అందుకే వెనకాల గార్డెన్ వచ్చేసి నిలిపినాడు, అందుకే వాళ్ళు అయితే ఎక్కేసారు. చూపిస్తుంది వెనకాల అయితే వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. ఇప్పుడు 6 చేస్తే మళ్ళీ మా ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ గుంతకల్ డీజిల్ లోకో అయితే ఉంది. సో మన ట్రైన్ వ్యూగా చూసుకుంటే ఓవరాల్గా ఇలాగైతే ఉంది. మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు రేణుగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది, తిరుపతి నుంచి స్టార్ట్ కాదు. అండ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యూ. సో ఈ పక్క 2 ట్రాక్లు అయితే ఉంది కదా, ఈ 2 ట్రాక్లు వచ్చేసి మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్ ఇవి. మనకు ఆ పక్క చెన్నై హౌరా మెయిన్ లైన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వేసి ఈ పక్క డైవర్స్ తీసుకుంటే ఇది వచ్చేసి గూడూరు వెళ్ళే లైను, అది వచ్చేసి మనకు గుంతకల్ వెళ్ళే లైన్ అదంతా. ఆ ట్రైన్ అప్పుడు క్రౌడ్గా చూసుకుని కొంచెం లైట్గా అయితే ఉన్నారు, మరేంత ఫుల్ అవ్వలేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు రీసెంట్గా అయితే మనకు రేణుగుంట నుంచి నెల్లూరు వరకు అయితే పొడిగించినారు. టైమింగ్స్ కూడా చాలా అయితే మార్చేసినారు ఈ ట్రైన్ వచ్చేసి. సో మన ట్రైన్ స్పీడ్ అయితే మొత్తం అందుకున్నాడు. సో ఈ పక్కన చూసుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చూస్తుంది ఇది కూడా. ఇప్పుడు డబ్ల్యూఆర్టీ సౌండ్లో మూమెంట్ అయితే ఉందంటే సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్నాకుళం అయితే వెళ్తుంది. స్పెషల్ ట్రైన్ అయితే అనుకుంటా. మార్నింగ్ మన ట్రైన్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చుట్టూరు పంట పొలాలు, మంచు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. అండ్ టైం కానీ చూసుకుంటే 7:40 అయితే అవుతుంది మార్నింగ్. మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వ్యూగా చూసుకుంటే. మన ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ మన కోచ్ చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే చూడండి.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఫ్యాన్లు అయితే ఉంది. అలాగే లగేజ్ పైన సపరేట్గా అయితే ర్యాక్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు 3+2 సిట్టింగ్ అయితే ఉంది మేము ప్యాసింజర్కి. అలాగే ఈ మేము ప్యాసింజర్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. కొన్ని ట్రైన్ అయితే ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండదు. అయితే చూడండి, మన ట్రైన్ అయితే మొత్తం అయితే గలీజ్గా అయితే ఉంది. ఏమైతే క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదు. చాలా వర్స్ట్గా ఉంది ఈ పక్కన చూసుకుంటే. అండ్ ఈ నుంచి మొత్తం లాస్ట్ అయితే కొద్దిగా ఎక్కినారు, కానీ ఇదంతా మొత్తం అయితే కోచ్ అయితే మొత్తం అయితే ఖాళీ. ఆ ఫ్రంట్లో కొద్దిగా ఎక్కినారు అండ్ ఇక్కడ అయితే కొద్దిగా ఎక్కినారు. మ్యాక్సిమం ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది రీసెంట్గా మొన్న అయితే మనకు వచ్చేసి లాంచ్ చేసినారు రేణుగుంట నుంచి నెల్లూరు వరకు. మన ట్రైన్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ మీద పెట్టలేదు, మెయిన్ లైన్ అనేది ఇప్పుడే అన్నాడు. చూసుకోవచ్చు మనకు వచ్చే ప్లాట్ఫామ్ వచ్చేసి ఆపక అయితే ఉంటుంది. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది మనకు ఎయిర్పోర్ట్ లాగా చూసుకుంటే. కాకపోతే మన ట్రైన్ వచ్చేసి ఆడికి చెప్పింది చూడండి, కనీసం ఆపక ప్లాట్ఫామ్ కూడా తీసుకెళ్ళలేదు మనం కానీ చూసుకుంటే. డైరెక్ట్ మెయిన్ లైన్ నిలిపోయారు. ఇప్పుడు జనాలు ఏమన్నా వచ్చి ఆ ట్రైన్ కింద దూరం రావాల్సిందే. కాకపోతే ఇక్కడైతే ఎవరైతే ఎక్కలేదు, అండ్ దిగను కూడా ఎవరైతే దిగలేదు. ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకు 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. కాకపోతే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకెళ్ళలేదు. సో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీకాళహస్తి ప్లాట్ఫామ్ అయితే మనకైతే ఖాళీగా అయితే ఉంది, కానీ అయినా తీసుకెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YPD. సో మన ట్రైన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీకాళహస్తి. మన ట్రైన్ మెయిన్ లైన్లో ఉంది కాబట్టి స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు. సో ఇప్పుడే మనకి ఎదురు రైల్వే స్టేషన్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. బాబా మనోడ స్పీడ్ అయితే మాత్రం ఏమనలా చూడండి, కొట్టి పడేస్తాడు స్పీడ్ అయితే మాత్రం. చూడండి మనకు వచ్చేసి వాష్రూమ్ అయితే నీళ్ళతో ఫుల్గా అయితే లీక్ అయిపోతుంది. సో మొత్తం అయితే ఇలాగ వచ్చేసింది, మొత్తం అయితే వాటర్ అయితే. అసలు ఈ కోచ్ అయితే అస్సలు పట్టించుకోలేదు, మొత్తం అయితే క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదు. చూడండి మొత్తం చెత్త అంతా మొత్తం అలాగే అయితే ఉంది. మన కోచ్ టైర్ ఏంది వచ్చేసి మనకు కొబ్బరితో టైర్ అయింది. అండ్ ఈ కోచ్ వచ్చేసి మనకు 2018లో తయారు చేసినారు ఏప్రిల్లో. సో మన ట్రైన్ వచ్చేసి కళాశ్రీ అవుటర్లో అయితే ఉంది. ఇప్పుడైతే మనది కళాశ్రీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు కళాశ్రీ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. అండ్ ఇక్కడైతే మనకైతే బోర్డు అయితే లేదు కాబట్టి ఆవకైతే ఉంటుంది మనకు బోర్డు. సో అక్కడైతే ఉంది మనకైతే బోర్డు కానీ చూసుకుంటే. సో కళాశాల కానీ చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాక్లు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 మెయిన్ లైన్లు అయితే ఉంటుంది, అలాగే 2 ప్లాట్ఫామ్ లైన్లు అయితే ఉంటుంది. ఆ ట్రైన్కి వచ్చేసి కళాశాల కొంచెం లైట్గా అయితే ఉన్నారు. పర్లేదు, మనకు కొత్త క్రౌడ్ అంతా ఇదే, కొద్ది క్రౌడ్ అయితే ఉన్నారు మనకు కళాశాల కానీ చూసుకుంటే.
సో దిగిన వాళ్ళు అయితే కొంచెం లైట్గా ఎత్తున్నారు, కానీ ఎక్కిన వాళ్ళు కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నారు. చూడండి, ఆయన కోసం కూడా మన ట్రైన్ అయితే ఆగాల్సిందే, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అందుకే మన ట్రైన్ కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాడు. సో ఎప్పుడైతే ఆయన ఎక్కితే ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే ఆగుతాడు. మన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. మన ట్రైన్ వచ్చేసి కళాశాల నుంచి కొంచెం బయట రాగా మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది, చాలా బాగుంటుంది. మన ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చేసి మనకు రేణుగుంట నుంచి స్టార్ట్ అయ్యి అలాగే 11:30కి అంతా మనకు వచ్చేసి నెల్లూరుకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే తిరుగుతుంది రేణుగుంట నుంచి నెల్లూరు వరకు. అండ్ ఒకప్పుడు కానీ చూస్తే మనకు వచ్చేసి చెన్నై నుంచి తిరుపతికి అయితే వస్తూ ఉండింది ఆ ట్రైన్, మేము ప్యాసింజర్ ట్రైన్. ఆ ట్రైన్ మనకు వచ్చేసి తిరుపతి నుంచి నెల్లూరుకి అయితే వెళ్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మన కరోనా టైంలో ఆ ట్రైన్ అయితే మొత్తం అయితే క్యాన్సిల్ చేయంటారు. సో ఈ ట్రైన్ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు రీసెంట్గా అయితే లాంచ్ చేసినారు మనకు రేణుగుంట నుంచి నెల్లూరు వరకు. యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి నెల్లూరు అయితే చాలా డిమాండ్ అయితే ఉంటుంది. రేణుగుంట నుంచి అయితే పెట్టినారు. తిరుపతిలో ఎక్కువ వరకు జరుగుతుంది కదా, దాన్ని కొన్ని ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసినారు. మనకు పాండిచేరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అది వచ్చేసి మనకు రేణుగుంట నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చేసి రేణుగుంట జంక్షన్ నుంచి నెల్లూరు వరకు మనకు టికెట్ ఫైర్ వచ్చేసి మనకు 30 రూపాయలు అయితే పడింది. అదే ఎక్స్ప్రెస్ మీద చూస్తే మనకు వచ్చేసి 60 రూపాయలు అయితే పడుతుంది. అదే సూపర్ ఫాస్ట్ చూస్తే మనకు 75 రూపాయలు అయితే పడుతుంది. వెల్కమ్ టు ఎల్లకావరు. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ అయితే చూసుకుంటే మనకైతే 3 అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి ఎల్లకారు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే ట్రైన్ కూడా వచ్చేసి YLK. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు వెంకటగిరి. సో మనోడు స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు. మన ట్రైన్ వెనకాల చూసుకుని మనకు వచ్చేసి అతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్కి క్రాసింగ్ దొరకకుండా అయితే మన ట్రైన్ అయితే పరిగెత్తున్నాడు. అండ్ స్పీడ్ విషయం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అయితే అలా అవుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటాం. మేము ట్రైన్ వచ్చేసి రేణుగుంట నుంచి గూడూరు వరకు స్పీడ్ లిమిటెడ్గా చూస్తే మనకు వచ్చేసి 1 ట్రైన్ అయితే ఉంటుంది. అండ్ మన ప్యాసింజర్ ట్రైన్ కాదు, దీనికి వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 అయితే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకు గూడూరు నుంచి నెల్లూరు వరకు మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. కానీ మన ట్రైన్ అయితే స్పీడ్ అయితే వెళ్ళదు, 100లోనే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. మనకు వెంకటగిరి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది, అక్కడ కనబడతాం కదా. మన ట్రైన్ కర్వ్ చూడండి ఎలా తీసుకుంటుంది, చాలా బాగుంటుంది. కొంత కరువులు కనిపిస్తుంటే మనకు. అండ్ ఆ పక్క ఈ పక్క అయితే ఈ రూట్లో అయితే కరువులు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. వెల్కమ్ టు వెంకటగిరి. సో వెంకటగిరిలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఆహా, ఇక్కడ ఉన్నారు మన ట్రైన్ క్రౌడ్ కానీ చూసుకుంటే ఫుల్ అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి అయితే వచ్చేసింది. ఇక్కడ కానీ చూసుకుంటే మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 2 మినిట్స్ డిలే అయితే ఉంది. అండ్ ట్రైన్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే లాగుతున్నాడు. సో మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసింది. వెంకటగిరిలో కానీ చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో అక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం అయితే 3 ప్లాట్ఫామ్లు అయితే. 3వ ప్లాట్ఫామ్గా చూసుకుంటే మనకు వచ్చేసి గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. సో బాయ్ వెంకటగిరి. వెంకటగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VKI. ఇక్కడ చూసుకోవచ్చు మన పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దాదాపు 3 గంటల డిలే. ఇది బ్యూటిఫుల్ WP4 లోకోమోటివ్ అయితే వస్తుంది. క్రౌడ్ అయితే మాత్రం ఒక
రేంజ్లో అయితే ఉన్నారు ట్రైన్లో జనరల్గా కనిపిస్తుంటే. మూడు గంటలు డిలే కాదు, 4 గంటలు డిలే అవుతుంది, దాదాపు 5 నిమిషాలు తక్కువ. చాలా లేట్ అవుతుంది 10 మంది ఎక్స్ప్రెస్. ఇంతకుముందు ఒకసారి చూసినా అప్పుడు కూడా మనకైతే 2 గంటలు డిలే అయితే ఉండింది. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంది కర్వ్గా చూసుకుంటే. ఈ ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి కొన్ని అయితే మనకైతే హాలిడే ఇచ్చాడు. మళ్ళీ చిన్న స్టేషన్కి అయితే మనకైతే హాలిడే అయితే అసలు ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి నిడిగల్లో అయితే మనకైతే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే. స్టాప్ ఉంటే బాగుంటుంది. మరి చిన్న రైల్వే స్టేషన్ కూడా కొంచెం కాకపోతే మనకైతే స్టాప్ అయితే లేదు. సో ఇప్పుడు కానీ స్పీడ్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 100 అయితే వెళ్తుంది, 98 అలా వెళ్తుంది అంతే. ఎందుకంటే వేరే ఫోన్ లేదు కాబట్టి చూపించలేకపోతాను నేను. సో ఈ విండోలో కొంచెం చూసుకుని మనకు 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ అయితే కొంచెం ముందర అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. సో ఎందుకు వెల్కమ్ టు కొండగుంట. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KQA. సో ఎక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు ముందర. మన ట్రైన్ ముందర అయితే మనకు వచ్చేసి ట్రాక్ మెయింటెనెన్స్ దగ్గర జరుగుతుంది. ఇది కానీ జరగకపోతే మనకు వచ్చేసి డైరెక్ట్ గూడూరులోనే క్రాసింగ్ పెట్టింటారు మనకు హత్య ఎక్స్ప్రెస్కి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే క్రాసింగ్ అయితే పడిపోతాడు. ఇంకా సిగ్నల్ కూడా అయితే ఏమైతే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చి SMT బెంగళూరు నుంచి హత్య వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. అండ్ సిగ్నల్ అయితే క్లియర్ అయింది కానీ మంచి స్పీడ్ అయితే రావలేదు, కొంచెం స్లోగా అయితే వస్తుంది. మామూలు లేదు క్రౌడ్లో. ఈ ట్రైన్ వచ్చేసి మనకు SMT బెంగళూరు నుంచి హత్యావతి అవుతుంది. వీక్లీ 1 టైం అయితే ఉంటుంది, వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్ళినాడు. చూసుకుంటే మనకు వచ్చేసి కోత అయితే ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసింది చూడండి. మళ్ళీ వచ్చేసి ఆ కోత దిగిపూసింది, అక్కడ లోపల ఏం లేదంటే మళ్ళీ దిగిపూసింది. ఇక్కడ చూసుకుంటే మనకు కొండగుంటలో చాలా సేపు అయితే పెట్టారు. మనతో అయితే మనకు ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. సో దానికోసం అంతా మన ట్రైన్ అయితే పెట్టేసినారు ఇక్కడ. సో ఇప్పుడైతే పని అయితే క్లియర్ అయింది, మళ్ళీ అయితే వదిలినారు. ట్రైన్ వచ్చేసి కొండగుంట నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్. ట్రైన్ వచ్చేసి గూడూరు రౌటర్లో అయితే అయిపోయినారు. గూడూరు జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండదు. సో దానికనేసి మనకైతే గూడూరు రౌటర్లో అయితే అయిపోయినారు. సో ఇప్పుడైతే మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది గూడూరు రౌటర్ నుంచి. సో వెళ్ళిపోదాం మనమైతే గూడూరు జంక్షన్కి అయితే. సో అక్కడ చూడండి మనకైతే రన్నింగ్లో దిగేస్తున్నారు వాళ్ళంతా. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 10 మినిట్స్ అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో గూడూరులో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి తీసుకొచ్చినారు.
నెంబర్ 4 కానీ చూసుకుంటే మనకు వచ్చేసి న్యూఢిల్లీ పాండిచేరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సో గూడూరులో అయితే స్టాప్ అయితే ఉంది ఆ ట్రైన్కి కూడా. ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 3 అవర్స్లో అయితే నడుస్తుంది మనకు న్యూఢిల్లీ నుంచి పాండిచేరి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే. సో గూడూరు జంక్షన్లో చూసుకొచ్చి మన ట్రైన్కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది మన మెమూకి. ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంది దీనికి. కానీ చూసుకుని మనకు వచ్చేసి పాండిచేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది గూడూరు నుంచి అయితే. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పూర్ణాసింగ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ వచ్చేసి మనకు రేణిగుంట నుంచి నెల్లూరు వరకు అయితే ఉంది, కానీ మళ్ళీ నెల్లూరు నుంచి రేణిగుంటకి అయితే లేదు. ఆ ట్రైన్ చూసుకుంటే ఇప్పుడే ఎవడైతే చైన్ అయితే అలాగే అన్నాడు. ఆల్రెడీ ట్రైన్ అయితే బయలుదేరింది అండ్ ఇప్పుడైతే ఎవడైతే చైన్ అయితే అలాగే అన్నాడు. ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడీఆర్. సో ప్లాట్ఫామ్ 4 కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ట్రాక్ మెయింటెన్స్ వర్క్ జరుగుతుంది ఇక్కడ చేసి కూడా చూసుకుంటుంది. సో గూడూరు నుంచి మనకు నెల్లూరు జంక్షన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు మనుగోలు. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఒక సెకండ్లో దూసుకెళ్ళింది. వెల్కమ్ టు మనుబోలు. సో మనుబోలులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. అండ్ ఉన్నారు క్రౌడ్ అయితే మాత్రం 2 అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి మనుబోలుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. చూసుకున్నట్టు ఒక 2 అయితే లాక్ వెళ్తా ఉంది బ్యాక్ అయితే కమ్యూనిటీ. వెల్కమ్ టు వెంకటాచలం జంక్షన్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి వెంకటాచలం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వేదేపాలెం. మనకు టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ అయితే వెళ్తుంది. మామూలు స్పీడ్ అయితే వెళ్ళలేదు మన ట్రైన్ కానీ చూసుకుంటే. గూడూరు నుంచి మనకు వచ్చేసి మనకి థర్డ్ లైన్ అయితే ఉంటుంది. ఆ థర్డ్ లైన్ వచ్చేసి మనకు ఓన్లీ గూడ్స్ వెళ్ళడానికి. అప్పుడప్పుడు మన ప్యాసింజర్ ట్రైన్ కూడా తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఈ 2 లైన్ వచ్చేసి మనకు హౌరా చెన్నై మెయిన్ లైన్లు ఇవి. ఇవాళ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. అండ్ క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉంటారు. ఎక్కువ మనకైతే దిగే వాళ్ళు ఎక్కువ అయితే ఉంటారు. అండ్ లాస్ట్లో నెల్లూరు అయితే ఫుల్గా దిగేస్తారు. నా ట్రైన్ వచ్చేసి నేనైతే వేదపల్లిలో దిగిపోయినాను. ఆ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ మంది నెల్లూరులో తాగిపోతుంది. నెల్లూరు సౌత్లో కూడా అయితే ఆగదు.